4 దశాబ్దాలుగా ఎదురులేదు. అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మీటింగ్ పెట్టి బహిరంగ ప్రకటన చేస్తే చాలు ఓట్లన్నీ గంపగుత్తుగా పడిపోతాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు కంటి చూపుతో పాతబస్తీనే శాసించిన ఆ నేతను ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో తన వర్గం ఓట్లు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరో వర్గం అభిమానాన్ని పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు ఎవరా నేత, ఆ పార్టీ ఏంటి? వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీలో తిరుగులేని నేత. 4 దశాబ్దాలుగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆయన పార్టీదే హవా. ఎన్నికలేవైనా పతంగి ప్రభంజనమే. అక్కడ డిపాజిట్లు దక్కడమే గొప్ప విజయంగా విపక్షాలు భావిస్తాయంటే పాతబస్తీపై అసదుద్దీన్ ముద్ర ఏ పాటుందో అర్థం చేసుకోవచ్చు. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ 1984లో ఎంపీగా గెలవటంతో హైదరాబాద్ లో ఎంఐఎం విజయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంఐఎం వరుసగా గెలుస్తూనే ఉంది. అయితే బద్దంబాల్ రెడ్డి, ఆల నరేంద్ర కాలంలో ఎంఐఎం బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొంది. అయితే హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా కొంపెల మాధవీలతను బీజేపీ ప్రకటించడంతో సీన్ మారిపోయింది. మజ్లీస్ బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారింది. ఎప్పట్లాగానే ఈసారి లోక్సభ ఎన్నికలను అసదుద్దీన్ లైట్ తీసుకున్నారు. సెంట్రల్లో ఎవరు అధికారంలో వచ్చినా హైదరాబాద్ లో తనకు ఎదురు లేదని భావించారు. అయితే మాధవీలత ఎంట్రీతో ఎంఐఎం చీఫ్ లో టెన్షన్ మొదలైంది. లతా మా ఫౌండేషన్ ద్వారా పాతబస్తీ ఏరియాలో మాధవీలత ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. దీంతో తమ ఓటు బ్యాంకుకే గండిపడవచ్చన్న భయం అసదుద్దీన్ కు పట్టుకుంది. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ చట్టం రద్దుతో ఉత్తర భారతంలో ముస్లిం మహిళల ఓట్లు బీజేపీకి మళ్లుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఎదురైతే సీన్ రివర్స్ అవుతుందన్న కలవరం అసదుద్దీన్ లో మొదలైంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింల ఓట్లలో చీలిక రాకూడదన్న సంకల్పంతో పెద్ద స్కెచ్ వేశారు. బద్ద శత్రువైన ఎంబీటీ పార్టీతో సరికొత్త దోస్తీకి తెరలేపారు. పాతబస్తీకి చెందిన కొందరు ముస్లిం మత పెద్దలను పురమాయించి రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. అటు ఎంబీటీ కూడా బీజేపీని శత్రువులానే చూస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతితో తొలిసారిగా పోటీ నుంచి ఎంబీటీ తప్పుకుంది. దీంతో అసదుద్దీన్ కు పెద్ద టెన్షన్ తొలగినట్లయింది. హైదరాబాద్ లోక్సభ పోటీ నుంచి తప్పుకునేట్లు ఎంబీటీని ఒప్పించిన అసదుద్దీన్ ఇక హిందూ ఓటర్లను టార్గెట్ చేశారు. హిందూ ఓటర్లంతా బీజేపీ వైపు మళ్లితే ఓటమి తప్పదన్న భయం అసదుద్దీన్ కు పట్టుకుంది. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మునుపెన్నడూ లేనట్లు హిందువులున్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ముసారాంబాగ్ బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంఐఎం చీఫ్ స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలోని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. వారితో పూలమాల వేయించుకున్నారు. ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏ అభ్యర్థైనా మినిమం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. సొంతంగా సోషల్ మీడియా గ్రూప్ ను మెయింటైన్ చేయటం, తన పేరు మీద పార్టీ పేరు మీద పాటలు రాయించుకొని జనాల్లోకి వదలటం చేస్తుంటారు. అయితే ఇవన్నీ అసదుద్దీన్ కు ఎప్పుడూ అవసరం పడలేదు. ఒక్క సైగతో పాతబస్తీ ముస్లిం సమాజాన్ని శాసించిన ఎంఐఎం చీఫ్ ఇప్పుడు పాతబస్తీలోని తెలుగువారి ఓట్ల కోసం సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులకు పాటలు రాసే నల్గొండ గద్దర్ కాసాల నర్సన్నతో ఓ సాంగ్ రాయించుకోవటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 1984 నుంచి ఇప్పటిదాకా ఎంఐఎం పార్టీ 10 సార్లు గెలిచింది.
సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు ఎంపీగా గెలవగా అసదుద్దీన్ 4 సార్లు విజయం సాధించారు. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి మాధవిలత నుంచి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో సైతం ఇద్దరు పలు రకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. పతంగిని ఎగిరేస్తున్నట్లుగా అసదుద్దీన్ చూపిస్తుండగా ఎగురుతున్న గాలిపటాన్ని కట్ చేస్తున్నట్లుగా మాధవిలత అభినయిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రచార శైలి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈసారి పాత బస్తీ ఓటరు పాత తీర్పే ఇస్తారా లేక మార్పును కోరుకొని సంచలనం సృష్టిస్తారా అన్నది జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.